గురుగారు ఇప్పుడు ఎంతమంది ఎంత పెద్ద పెద్ద పూజలు చేసుకున్నా కూడా అఖండ లక్ష్మి ప్రాప్తి కోసమే. అయితే అఖండ లక్ష్మి ప్రాప్తికి మన ఇంటి వాస్తుకి ఎట్లాంటి రిలేషన్షిప్ ఉంటుందంటారు? అఖండ లక్ష్మి ప్రాప్తి లేని వారికి ఎట్లాంటి రెమెడీస్ చేసుకోవచ్చు అంటారు? చాలా మంచి ప్రశ్న వేశారమ్మా. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లక్ష్మీదేవి అంటే ఏమిటో దానికి మీకు ఫస్ట్ ఆ విషయం తెలియాలి. లక్ష్మి అంటే అందరూ ఏమనుకుంటారంటే కేవలం ధనం ఇచ్చేది అనుకుంటారు. లక్ష్మి అంటే శాస్త్రంలో దానికి చెప్పిన అర్థం ఏమిటంటే గుర్తింపు. గుర్తింపు ఈజ్ లక్ష్మి. ఇప్పుడు మీరు ఉన్నారమ్మా యాంకరింగ్, బాగా యాంకరింగ్ చేశారనుకోండి, మిమ్మల్ని గుర్తిస్తారు జనం. అబ్బాయి చాలా మంచి ప్రశ్నలు వేస్తారు, చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఒక హోటల్కి వెళ్ళాము, హోటల్లో మంచి ఫుడ్ ఉందనుకోండి, హోటల్ గుర్తింపబడుతుంది, అరే ఆ హోటల్లో ఫుడ్ బాగుంటుందని కదా. లేకపోతే ఇంకొక స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేసాం, ఆ స్కూల్లో చాలా బాగా చెప్తారంట. అంటే ఏమిటి? ఫస్ట్ గుర్తింపు ఈజ్ లక్ష్మి. ఈ పాయింట్ అర్థం అవ్వనంతసేపు మనం డబ్బులు సంపాదించలేము. ఎందుకంటే మనం గుర్తింపు కోసం ఎప్పుడైతే పనిచేస్తామో, క్వాలిటీ కోసం ఎప్పుడైతే పనిచేస్తామో, ఆటోమేటిక్గా లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది. ఇది పాయింట్ నెంబర్ 1. అఖండ లక్ష్మి అంటే మీరు అడిగింది ఏమిటి? మామూలు లక్ష్మి కదా, అఖండంగా ఉండే లక్ష్మి గురించి అడిగారు. అఖండంగా అంటే బాగా ఎక్కువగా ఎందుకు ఉంటుంది, అసలు ఎందుకు రావాలి మన దగ్గరికి ఆ లక్ష్మీదేవి నీకు ఇచ్చేసేయడానికి? ఏం పనిపాటే ఉండదు, అమ్మవారికి అలా ఇచ్చేస్తూ వెళ్ళిపోతుందా అనే విషయం మీదేమిటికి ఆదిశంకరాచార్యుల యొక్క వృత్తాంతం ఉంటుంది. అదేమిటి అంటే మనందరికీ తెలిసిందే, అయినా మరోసారి చెప్తున్నాను. అతను ఆదిశంకరాచార్యులు వారు భిక్షాటన చేసుకుంటూ ఇంటింటికి వెళ్తూ ఉంటే, కాలడి ఇప్పటికీ ఉంది ఆ ప్రదేశం. ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఒక స్త్రీమూర్తి ఇంటికి వెళ్ళాడు ఆయన. అమ్మ భిక్షాందేహి, అవి లోపల నుంచి ఒక ఉసిరికాయ తీసుకొచ్చి ఇచ్చింది అతనికి. ఇచ్చి, అయ్యా మా ఇంట్లో మా వారు లేరు, 10 రోజుల నుంచి నేను పస్తులున్నాను, ఉన్న ఒక్క ఉసిరికాయ దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యాన్ని నీకు ఇచ్చాను అనగానే ఆయన చాలా అసలు బాధపడతాడు. అయ్యో 10 రోజుల నుంచి ఈవిడికి ఫుడ్ లేదా, 10 రోజుల నుంచి లేకపోయినా ఆ ఉసిరికాయ ఆవిడ తినొచ్చుగా, నాకు ఇచ్చిందా అని వెంటనే ఏం చేస్తాడంటే ఆయన లక్ష్మీదేవిని ప్రార్థిస్తాడు. శంకరులు తలుచుకుంటే లక్ష్మీదేవి ప్రత్యక్షం అవుతుంది. అప్పుడే వచ్చింది ఆ కనకదార స్తోత్రం, అప్పుడు పుట్టినటువంటిదే. ప్రార్థించగానే లక్ష్మీదేవి ప్రత్యక్షం అవుతుంది. అమ్మ చూడమ్మా ఇంత దారిద్రంలో ఉంది ఈవిడ, నువ్వు ప్రసాదించు అంటే లక్ష్మీదేవి ఒక్క మాట ఉంటుంది, ఏమిటంటే శంకర నేను ఇవ్వాలనుకుంటే, కానీ నేను ఇవ్వాలి అంటే వాళ్ళ దగ్గర పుణ్యం ఉండాలి అంటుంది. పుణ్యం లేకుండా నేనేమి ఇవ్వను. పుణ్యం లేకుండా నేను ఎందుకు ఇస్తాను? చెక్ లేకుండా బ్యాంక్ వెళ్ళాము, చెక్ ఇస్తాము, బ్యాలెన్స్ ఉంటేనేగా బ్యాంక్ కూడా మనకు డబ్బులు ఇస్తాడు. అలా బ్యాలెన్స్ అనేది పుణ్యం రూపంలో ఉండాలి. ఉంటేగా నేను ఇవ్వలేను అన్నప్పుడు, అప్పుడు అమ్మ నువ్వు అన్నది కరెక్టే, కానీ ఈమె ధర్మం పాటించింది కదా, ధర్మం పాటించినందుకంటే నేను భిక్షాటన చేసుకోవడం నేను వచ్చినప్పుడు ధర్మం ఏమిటి, గృహస్థ ధర్మం ఏంటి, భిక్షాటన చేసుకునే వ్యక్తికి ఇవ్వాలి, దట్ ఈస్ ధర్మం. ధర్మం పాటించినందుకు ఇవ్వు అని చెప్పని లక్ష్మీదేవిని ప్రార్థిస్తే అప్పుడు బంగారు ఉసిరికాయలు కురిపిస్తుంది. ఇప్పటికీ ఉంది ఆ ప్రదేశం, బంగారు ఉసిరికాయలు మొత్తం కురిపిస్తే ఆవిడ దారిద్రం పోయింది. అలా లక్ష్మీదేవి ప్రాప్తి కావాలి అంటే ఫస్ట్ మనం ఏదైనా పుణ్యం చేసి ఉండాలి పూర్వజన్మలో. అంటే ఎలాంటి పుణ్యము ఏంటి? శాస్త్రంలో పుణ్యము పాపం అంటే ఏమిటి, ఏం చెప్పింది అంటే పరోపకారం పుణ్యం. పరులకు నువ్వు ఉపకారం చేసావా అదే పుణ్యం. అది మాట సాయం చేసావా, ధన సాయం చేసావా, ఒక అన్నం పెట్టావా, అదే పుణ్యం. పరపీడనం పాపం అంటే నువ్వు ఆ వ్యక్తి బాధపడేలాగా కించపరిచావా, అదే పాపం. పాపం అంటే ఏదో పెద్ద పాపం అని కాదు, మనసు నొచ్చుకునేలా మాట్లాడుకుంటారు కొంతమంది ఆఫీసెస్లో. నువ్వు చేసి వచ్చావులే, నీకు అంత సీన్ లేదు, అదే పాపమే. మనం ఏమనుకుంటాం, నేనేం చేయలేదుగా అనుకుంటాం. నువ్వు మనసు నొచ్చుకుందిగా నీ మాటల వల్ల, నీ చేతల వల్ల, దట్ ఈజ్ పాపం. ఇది తెలియక ఏమనుకుంటుంటారంటే నేనేం పాపం చేసి, నేను అన్ని మంచి పనులు చేశాను. ఏంటి మంచి పనులు చేశాను? పక్కింటోడితో గొడవ పెట్టుకుంటాం, ఎదురింటోడితో గొడవ పెట్టుకుంటాం, ఇంట్లో భార్యతో గొడవ పెట్టుకుంటాం, భార్య పిల్లలు పక్కింటోడు ఇంట్లో ఉండేవాళ్ళు, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చిన్న చిన్న విషయాలకి నువ్వు గొడవ పెట్టేసుకుంటున్నావు. అవన్నీ పాపాలే. అయితే నీ ధర్మం కోసం నువ్వు యుద్ధం చేయ, తప్పు కాదు. ఇప్పుడు యుద్ధం చేయకపోవడం కూడా కొన్ని విషయాల్లో తప్పే. యుద్ధం చేయడం వేరు, చిన్న చిన్న విషయాలకు అవతల మనిషి మనసును నొప్పించడం వేరు. అంటే ఏమిటి? నువ్వు కనీసం నొప్పించుకుని నువ్వు ఈ పని నువ్వు చేసుకుని నొప్పించుకున్నావు అంటే నువ్వు పాపాన్ని పెంచుకుంటున్నావు, లక్ష్మీదేవిని దగ్గరికి రాదు. ఇక్కడ ఇదొక పాయింట్. రెండవది ఏమిటంటే అసలు లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది? విష్ణుమూర్తి దగ్గర ఉంది కదా. విష్ణుమూర్తి దగ్గర ఎక్కడుంది అంటే చాలామంది ఏమనుకుంటారు, ఇదేమిటండి విష్ణుమూర్తి పాదాలు పడుతుంది ఏమిటండి అని అనుకుంటాం. లక్ష్మీదేవి కదా అని. కానీ నిజంగా మహావిష్ణువు ఆయన ఆ లక్ష్మీదేవికి ఇచ్చిన చోటు హృదయంలో.
ఆవిడ ఎంచుకున్న చోటు తన పాదాల దగ్గర. అర్థమైందా? అయితే ఇక్కడ మనకు అనిపిస్తుంది ఎందుకు లక్ష్మీదేవి ఎప్పుడు విష్ణుమూర్తి పాదాల దగ్గరే ఉంటుంది అంటే, ఇది విష్ణువు గురించి అర్థమైతే లక్ష్మీదేవి గురించి పూర్తిగా అర్థమవుతుంది. విష్ణు అంటే ఎవరు? విష్ణు అంటే స్థితికారకుడు. ఇప్పుడు ప్రజెంట్ కారకుడు విష్ణువు. అంటే మీరు ప్రజెంట్లో ఉన్నారని విష్ణు సంబంధించిన దాంట్లో ఉన్నారు. పుట్టినప్పుడు బ్రహ్మ, సృష్టి జరిగిందిగా, ఇప్పుడు విష్ణువు లయమైపోతే శివుడు, రుద్రుడు. ఇప్పుడు ఈ విష్ణు అంటే ప్రజెంట్ కారకుడు, అంటే ప్రజెంట్ టెన్స్ అనుకుందాం. పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అని మనకు 3 ఉంటాయి ఇంగ్లీష్లో. స్థితి కారకుడు. ఎవరైతే ఇప్పుడున్న దాంట్లో మీరు ఇప్పుడు ఈ క్షణం ఏం చేస్తున్నామో దాని మీదే ఫోకస్డ్గా ఉంటే లక్ష్మీదేవి ఉన్నట్టు మీ దగ్గర. చాలామంది చూడండి, ఒక పని చేస్తుంటారు, నేను నాది అయిపోయింది నా బాధలో ఉంటాడు, లేకపోతే రేపు ఏమవుతుందో అనే బాధలో ఉంటాడు. అవును. అలాంటి వ్యక్తి ఏదైనా ఒక పని సక్రమంగా చేయగలడా? ఒక్క పని కూడా సక్రమంగా చేయలేడు. గతంలో గడిచిపోయిన విషయాన్ని, ఫ్యూచర్లో అవ్వవలసిన విషయాన్ని గురించి ఎవరైతే మాటి తలుచుకుంటాడో అసలు ప్రజెంట్ని వదిలేశాడు. ఇలా బ్రతికినప్పుడు, ఈ రకంగా పనిచేసినప్పుడు మీరు ఏ పని సక్రమంగా చేయగలరు? ఏ పని సక్రమంగా చేయలేరు. అప్పుడు ఏ పని సక్రమంగా చేయలేనప్పుడు మీ పనుల వల్లే కదా లక్ష్మీ మీకు వచ్చేది, అంతే కదా? సో అంటే ఏమిటి, మనం ఏ క్షణంలో అయితే ఉన్నామో, ఏదైతే పని చేస్తున్నామో దాని మీద మన బుద్ధి, మనస్సు అన్నీ కేంద్రీకృతం చేసి కనుక చేయగలిగితే అదే లక్ష్మి. అయితే ఈ లక్ష్మి సంబంధించినటువంటిది అంటే ఏమిటి, మనం అందరం చూసేది ఏమిటి, ధనాన్నే లక్ష్మిగా చూస్తాం. మనకి చాలా ఉంటాయి అష్టలక్ష్మిలు. సంతాన లక్ష్మి, విద్యాలక్ష్మి, విద్య కూడా లక్ష్మే, ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి, ఇన్ని లక్ష్మిలు ఉన్నాయి. ఎప్పుడు కూడా లక్ష్మీదేవిని అడిగేటప్పుడు అమ్మ నాకు లేదు లేదు అనకూడదు. ఎలా ఉంటుందంటే లేదు ఇవ్వలేదు అంటే ఎలా బాధపడుతుంది తెలుసా అమ్మవారు? ఇప్పుడు తల్లి బిడ్డ ఉన్నాడు అమ్మ ఇంట్లో, ఒక పిల్లవాడు అమ్మని, అమ్మ నువ్వు నాకు అసలు ఇవి పెట్టట్లేదు, నాకేం పెట్టట్లేదు అని బాధపడుతున్నాను అనుకున్నారు. ఏమిట్రా నీకు గోల, పొద్దున్న టిఫిన్ పెట్టాను, స్నానం చేయించారు, ఇన్ని పెడుతున్నాను, ఏదో ఒక్కసారి లడ్డు ఇవ్వనంత మాత్రాన్ని ఇట్లాగా. అలాగే అమ్మవారిని ఎలా అడగాలంటే, అమ్మ నాకు అన్నీ ఇచ్చావు, అన్నీ లక్ష్మీయే, అన్ని గుర్తింపులు లక్ష్మీయే, కానీ ఇది కూడా నాకు అవసరం ఉంది ఇవ్వు అని అడగాలి. అందులో పర్టికులర్గా లక్ష్మీదేవిని మాత్రమే కాకుండా ముందు విష్ణువుని ప్రార్థిస్తే లక్ష్మి ఎప్పుడూ విష్ణువుతోనే ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా అనుగ్రహిస్తుంది. కేవలం లక్ష్మిని ప్రార్థిస్తే లక్ష్మి రాదు. ఇదొకటి. మరొక విషయం ఏంటంటే, లక్ష్మీ సంబంధించిన విషయాల్లో కొంతమంది కొన్ని తప్పిదాలు చేస్తుంటారు, దానివల్ల కూడా లక్ష్మీదేవి అనుగ్రహించదు. ఓకే, అంటే ఎట్లాంటివి అంటారు? ఎలాంటి మిస్టేక్స్ చేస్తుంటారంటే, కొన్ని విధి విధానాలు మనం నిత్యం చేసేటువంటి పనుల్లో కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు, అందుకు అనుగ్రహించదు. అది ఎలా అంటే చెప్తాను చూడండి. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి మనకి పెద్దమ్మ టెంపుల్ దగ్గరగా ఉంది, రైట్? ఇక్కడ నుంచి మీరు పెద్దమ్మ టెంపుల్కి వెళ్ళాలి, 5 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు కదా. ఒక 4 అడుగులు ముందుకు వేసి మళ్ళీ 4 అడుగులు వెనక్కి వేసారు, ఎప్పటికి వెళ్తారమ్మా మీరు? వెళ్ళాం కదా, వెళ్ళలేము. ఎన్ని అడుగులు ముందుకేసానో అన్ని వెనక్కి వేస్తూ ఉన్నాం. మనం చేసే మిస్టేక్స్ ఏంటంటే, లక్ష్మీదేవి కోసం పూజలు చేసేస్తున్నాము, హోమాలు చేసేస్తున్నాము, రకరకాలు చేస్తున్నాం. ఎట్ ఎ సేమ్ టైం మనము నిత్యం చేసేటువంటి పనుల్లో తప్పిదాలు చేస్తున్నాం. తెల్లారే అంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి, లేవట్లేదు. లక్ష్మీ అనుగ్రహం మీరు చేసిన పుణ్యంలో ఇంత కట్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ ఒక పూజ చేశారు, పూజ ఫలితం ఉంది కదా, ఈ ఫలితంలో ఒక 100% అనుకోండి ఫలితం, ఇందులో పొద్దున్నే లేవలేదు, ఈ 20% పుణ్యం ఇక్కడ ఖర్చు అయిపోయింది. అయిపోయిందా? కొన్ని పనులు ఎలా ఉంటాయంటే, కొన్ని రోజుల్లో గోర్లు తీసుకోవడం లాంటివి చేయకూడదు, హెయిర్ కటింగ్ చేసుకోకూడదు. కొన్ని రోజులు బుధవారాలు ఆరు సోమవారాలే చేయాలి. వీటి వల్ల కొంత పుణ్యం మీకు పోతుంది, ఏది మీరు చేసే ప్రయత్నాల వల్ల. అలాగే ఇంటి గుమ్మానికి పసుపు లేకుండా ఉండకూడదు, ఎందుకంటే గుమ్మం ఈజ్ ఆల్సో లక్ష్మీదేవిగా చెప్తూ ఉంటారు. ఓకే, ఇలాగా తులసి మొక్క లేని ఇల్లు ఉండకూడదు, తులసి మొక్క ఖచ్చితంగా ఉండాలి, అక్కడ దీపం వెలిగించాలి. సమస్త దేవతలు, సమస్త నదులు, సమస్త క్షేత్రాలను ఒక్క తులసిలో ఉంటాయట. ఓకే, అలాగా మనకేంటంటే తెలియకుండా చాలా తప్పిదాలు చేసేస్తుంటాము. అది ఎలా ఉంటుందంటే, ఇక్కడ నుంచి మీరు పెద్దమ్మ టెంపుల్కి 4 అడుగుల ముందు 4 వెనక వేసినట్టుగా ఉంటుంది. ఎప్పటికి వెళ్తుంది మన ప్రయాణం? అవ్వదు. అలా కాకుండా వాస్తుపరంగా కూడా కొన్ని దోషాలు చేస్తుంటాం. ఉత్తరంలో వైట్ కలర్ ఉండాలి, ఉత్తరంలో బాత్రూమ్స్ ఉండకూడదు, టాయిలెట్స్ ఉండకూడదు. ఎందుకు అంటే ఉత్తరే నిధి సంస్థితం, ఉత్తరానికి కుబేరుడు అధిపతి, కుబేర స్థానం అంటారు. అక్కడ మనం తప్పిదాలు చేస్తూ రావాలంటే ఎలా వస్తుంది?
చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు ఫోనే ఉందమ్మా, మనం వాడుతున్నాం కదా, ఈ ఫోన్ వాడకంలో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇందులో ఫుల్ అయిపోయింది మెమరీ, ఫోన్ స్ట్రక్ అయిపోతుంది, అవునా? మన చిన్న ఫోన్లోనే ఫోన్ స్ట్రక్ అయిపోయే విధంగా మనం వాడుతున్నప్పుడు దాని వెంటనే మెమరీ తీసేస్తాం. ఫోన్ వాడకంలో ఆటంకం ఏర్పడిందని మనకు అర్థమై క్లియర్ చేసుకుంటున్నాము. వాస్తుపరంగా ఇక్కడ కుబేరుడు ఉన్నాడు ఉత్తరం వైపు, మనం ఈ దోషం చేస్తున్నాము, దాన్ని మనం క్లియర్ చేయాలనేటువంటి బుద్ధి మనకు రావాలంటే కూడా పుణ్యం ఉండాలి పూర్వజన్మలో, లేకపోతే మనకు రాదు. ఇదంతా మూఢనమ్మకాలు, ఇదంతా ట్రాష్, ఏవో చెప్తూ ఉంటారు, ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. ఎందుకంటే మనల్ని ఇంకా కర్మ అనుభవించాలి కదా, అలా తీసుకెళ్తూ ఉంటుంది. అది